బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. నిన్న అల్లూరు జిల్లాలో పలు రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేసిన ఆయన అరకులో బస్ చేశారు. రెండో రోజు కూడా అరకు ఏజెన్సీలో పర్యటించున్నారు. ఉదయం 9 గంటలకు అరకు హరిత రిసార్ట్ నుంచి బయలుదేరి సుంకరిమెట్ట చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సుంకరిమెట్ట నుంచి నేరుగా రోడ్డు మార్గంలో విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ వెళ్లి అక్కడ భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు టూరిజం అటవీ శాఖ అధికారులతో సమీక్షిస్తారు. సమావేశం అనంతరం జూనియర్ సందర్శించి అక్కడ ఉన్న వన్యమృగాలు అటవీ పక్షుల స్థితిగతులను తెలుసుకుంటారు. అక్కడ ఉన్న పోర్ట్ గెస్ట్ హౌస్ కి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు. గుడ్ మార్నింగ్ సోని. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. నిన్న అల్లూరు సీతారామరాజు జిల్లాలో గిరిజన బాట కార్యక్రమాన్ని ప్రారంభించి నిన్న సాయంత్రం వరకు కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ రాత్రి అరకు హరిత రిసార్ట్ లో అయితే బస చేయడం జరిగింది. నిన్న మొదటి రోజు పర్యటన పూర్తిగా విజయవంతం కావడంతో ఒక ఉత్సాహంతో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా రెండో రోజు కూడా అరకులో పర్యటన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 8:30 గంటలకైతే హరిత రిసార్ట్ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరి డుంబ్రిగూడ మండలంలోని కురిడి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ గిరిజనులతో మాట్లాడి గిరిజనుల సమస్యలను స్వయంగా తెలుసుకుని సుమారు గంట పాటు అయితే కురిడి గ్రామంలోనే గడుపుతారు. అక్కడి నుంచి 9:30 కల్లా బయలుదేరి సుంకరమెట్ట దగ్గర ఇటీవల కొత్తగా నిర్మించినటువంటి వుడెన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని వుడెన్ బ్రిడ్జ్ ని ప్రారంభించి పర్యాటకులకు అయితే అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడ సుమారు 10 గంటల వరకు అక్కడ ఉన్న తర్వాత 10 గంటల నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి విశాఖపట్నం అయితే చేరుకుంటారు. విశాఖపట్నంలో మధ్యాహ్నం పర్యటన ఉంటుంది. నేరుగా సుంకరమెట్ట నుంచి రోడ్డు మార్గంలో విశాఖలోని ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ జూకి చేరుకొని అక్కడ మధ్యాహ్నం భోజన విరామం అనంతరం కూడా అంటే 2 గంటలకైతే విశాఖపట్నం రావడం జరుగుతుంది. 2 గంటల నుంచి 3:30 వరకు కూడా విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం 3:30 నుంచి 4:15 వరకు కూడా జూలోనే ఉన్నటువంటి కార్యాలయాల్లో అధికారులతో సమీక్షిస్తారు. ఏకో టూరిజం కు సంబంధించి అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కూడా అధికారులతో అయితే సమావేశం సుమారు గంట పాటు సాగే అవకాశాలు ఉన్నాయి. అనంతరం అక్కడే ఉన్నటువంటి జూని కూడా సందర్శించి జూలో ఉన్నటువంటి వన్యప్రాణులు, పక్షులు, ఇతర జీవుల సంరక్షణకు సంబంధించి ఉన్న స్థితిగతులు, అదేవిధంగా జూలు అధికారులు మూగజీవాలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఇప్పుడు వేసవి కాలంలో వచ్చేటువంటి ఇబ్బందులను ఎలా ఎదుర్కోబోతున్నారు అనే ప్రణాళికలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అయితే సమీక్షించిన తర్వాత సాయంత్రం 5 గంటలకి జూ నుంచి బయలుదేరి పోర్ట్ గెస్ట్ హౌస్ కి అయితే చేరుకుంటారు. దీంతో ఈ రోజు రెండో రోజు పర్యటన కూడా పవన్ కళ్యాణ్ ముగుస్తుందని చెప్పొచ్చు. 2 రోజుల పర్యటనకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం అటు విశాఖపట్నంలోనే ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్ల మధ్య అయితే పర్యటన సాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎక్కడ కూడా నిరసన కార్యక్రమాలు కూడా లేకుండా చాలా జాగ్రత్తగా ముందస్తు ప్రణాళికలు అయితే వేసుకొని ఎలాంటి పర్యటన ఇబ్బంది లేకుండా కూడా కార్యక్రమాలను అయితే రూపొందించడం జరిగింది. దీంతో 2 రోజుల పర్యటన కూడా పవన్ కళ్యాణ్ విజయం అవుతుందని చెప్పి అధికారులు, జన సైనికులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో అంటే 8:30కి అయితే అరకులోని హరిత రిసార్ట్ నుంచి అయితే పవన్ కళ్యాణ్ బయలుదేరబోతున్నారు. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు.